అందరికీ నమస్తే. నేను మీ వర్ష. మనం వచ్చేసి మేడారం జాతరలో ఉన్నాము. జాతరలో మేడారం సర్పంచ్ గారితో ఒకసారి మాట్లాడదాం. విషయం ఏంటిదంటే అసలు ఇప్ప పువ్వు అంటే ఏంటిది, ఇప్ప పువ్వు ప్రసాదం ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. మీరు మేడారం సర్పంచ్గా ఎప్పటి నుంచి, అంటే గతంలో మీరు రాజకీయం ఏంటిది, ఇప్పుడు ఏంటిది? గతం రాజకీయము 25 ఏళ్ళ చరిత్ర అమ్మా. ఇప్పుడు సర్పంచ్గా అయ్యి ఇప్పుడు ఒక నెల అవుతుంది అనుకో. ఇక్కడ ఆదివాసీ సంప్రదాయాలు అంటే దేవుని చరిత్రలల్లా మా వెనకట పెద్దలకు తెలుసు, మాకు కొద్దిగా అవగాహన లేదు కాబట్టి పెద్దలు అనుకునే దాన్ని బట్టే మేము చెప్పగలుగుతాం. సో మా పెద్దలు కూర్చోబెట్టి చరిత్ర ఏంది అనేది చెప్పితే మేము దాన్ని కూడా చెప్పగలుగుతాము. కాకపోతే మాకు కొద్దిగా తెలియదు కాబట్టి మాకున్న అవగాహన అంటే ఆదివాసులు అడవిలలో ఎట్లా బతికినారు, ఎట్లా ఉన్నారు అనేది కూడా కొద్దిగా చెప్తా. వయసు చెట్లు అనేదానికి ఉదాహరణ, చెట్లు ఎందుకు వచ్చినాయి, ఆ చెట్ల గుర్తింపు ఎందుకు వస్తాను, చెట్ల జోలు ఎందుకు వస్తుందంటే ఆదివాసులు బతికింది జంగల్లోనే కాబట్టి ఆదివాసులు ఉన్న గుడిసెలు ఇక్కడ దాదాపు ఒక 10 గుడిసెలు 5 గుడిసెలే ఉండేది. అప్పుడు ఆ రోజులలోనే తల్లి నిలవెలిసింది. ఇక్కడ తల్లి నిలవెలిసినప్పుడు ఆ చెట్ల ఫలాలతోనే తల్లికి పెట్టడం కానీ చేయడం కానీ. ఇప్పపు లడ్డు అంటే మీరు అన్నట్టు ఇప్పుడు కొన్ని ఎంత బెల్లం గిల్లం కాదు, ఓన్లీ తయారీ ఇంత ఉంటుంది లడ్డు. అది ఇప్పుడేమో ఇంత చేస్తాను కానీ అది ఇంత ఉండేది లడ్డు. అప్పుడు వెనకడ పెద్దలు మంచి ఉడకబెట్టి దాని ఒక పాకం తిరగజేసి చెడు చేసి లడ్డు ఉడకబెట్టేవాళ్ళు. ఆ ఇప్పపు చెట్టులో ఉన్న కథ ఏంటిదంటే ఇప్పపు చెట్టు పువ్వుతోనే లాభమే, ఇప్ప కాయతోనే లాభమే. ఇప్పపు లడ్డు ఇప్ప కాయ ఎందుకంటే నూనె, ఆ నూనెతోని బతికి తాలింపు వేసుకొని తినేటోళ్ళు. అంటే అప్పుడు అన్ని చేపలలో దుకాణాలు ఉన్నాయి కదా, అప్పుడు వెనకటోళ్ళకి అదే నూనె. పూసు చెట్టు అంటే పూసు కాయలు తినే వాళ్ళు పూసు గింజని ఎండబెట్టి నూనె పట్టుకునేవాళ్ళు. అది కూడా తాలింపులకే, తలకి ఇప్ప నూనె కానీ పూసు నూనె కానీ ఇట్లాంటి అనరులు. జీవనం కావాలంటే తైసు బంక తెచ్చుకొని అది అమ్ముకొని కిలో 2 కిలోలు తెచ్చి అమ్ముకొని దాంతో బియ్యమా అవి తెచ్చుకున్న జిసిసి నుంచో దాని నుంచో అట్లా అవి తెచ్చుకొని అట్లా అనరులు అన్నట్టు. ఈ మన మొర్రి పండ్లు, జీలక పండ్లు, తునికి పండ్లు వీటితోనే ఎక్కువ. నిజంగా కూడా యాక్చువల్గా నేను కూడా అప్పుడు బంక తీరేటప్పుడు ఆకలి అయితే ఉసిరికాయ, దూపైతే ఉసిరికాయ తినేవాళ్ళం. ఆకలి అయితే తునికి పండ్లు, ఈ మొర్రి పండ్లు ఈ తిని ఆకలి ఒక రోజంతా ఉండేవాళ్ళం. దూప ఏంటంటే ఇసురికాయ తినేది. ఇసురికాయ లేకపోతే ఈ లాస్ట్కి ఇసురిక పుల్లన్న, పంచోదుల పుల్లన్న, పంచోది పండ్లన్న ఇట్లాంటి మెయింటైన్ చేసుకుంటాను. అంటే నా ఎరకాల నుంచే నేను కూడా బంక తీసేది, బంక పోయేది. ఒక నైట్ అంతా పోయేది. ఆ గుడ్డేలుగులు ఉండే ఏముండదు. అటు భయపెట్టానంటే దీపం తిరిగా దీటి పట్టుకునేది, దిట్టు పట్టుకొని అటు బెదిరించుకుంటా నైట్ పూట అక్కడ ఉండి తెల్ల అరగట్ల తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం. అట్లా మీరు భక్తులకి ఇప్పపు ప్రసాదం ఇస్తున్నారు, దాంట్లో ఏమైనా ఏమైనా కల్తీ కలవదు. స్వచ్ఛమైన ఇప్పపు దాని వెంట కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడు వెనకటోళ్ళు కూడా 5 దిన వాళ్ళే ఆ నూనె వాడవాళ్ళే అవన్నీ గింజలు తలకు కూడా పెట్టుకుంటే ఆ ఎంటకలు కూడా తెల్లవలపోడు. ఎంత బీపీలు ఏం లేకపోయేది. ఇప్పుడు మనం అన్ని నేచురల్ ఇవన్నీ వాడే వరకే మనకి ఇవన్నీ రోగాలు వచ్చినాయి. అంటే ఇప్పపు అంటే అది పవర్ఫుల్. అంటే కొందరే తినలేరు. అసలు మంచి లడ్డు చేస్తే దాన్ని తినలేము. తీపి అంతా స్వీట్ వస్తుంది అన్నట్టు, అట్లుంటుంది అన్నట్టు. అంటే ఒక్కొక్క చెట్ల గుర్తింపు ఏంటంటే 4వ గొట్టోనికి ఈ చెట్టు మధ్య చెట్టు, 5వ గొట్టోనికి ఇప్ప చెట్టు. గొట్ల ప్రకారం ఒక చెట్లు ఉంటాయి అన్నట్టు. ఆ చెట్ల ప్రకారం పోవాలి. 4వ గొట్టోనికి 5వ గొట్టోడు 6వ గొట్టోడు అడ్డ చేయాలి. 3వ గొట్టోనికి ఇప్పుడు సిద్ధమైన అవసరం 5వ గొట్టోలు చేయాలి. ఇట్లా బండాను గోత్రకం, ఇట్లా గోత్రకాలతోనే మేము ఈ సంప్రదాయాలు నడిపిస్తూ ఉంటాం. 7 గొట్లు ఉంటాయి కాబట్టి ఒకరికొకరు దొర అడ్డ అంటాం మేము. అంటే పూజారి అనే పదం అది మధ్యలో వచ్చింది. నిజంగా కూడా చెప్పాలంటే ఎవరేమన్నా అనుకున్నా ఏం లేదు కానీ పూజారి అనే పదం మాకు మధ్యలో వచ్చింది. అడ్డే దొరే. ఇప్పుడు నేను అడ్డే చేసినప్పుడు నువ్వు దొరవు, నువ్వు నాకు చేసినప్పుడు నీకు దొర. అట్లా ఆ సిస్టంలో మేము నడుపుకుంటూ వచ్చేటోళ్ళం. ఆ గోత్రకాల తోరనే వాళ్ళు బండాలు పట్టాలి, ధూపం పట్టాలి, వాళ్ళు జలకం పట్టాలి, వాళ్ళు కొమ్ము పట్టాలి, వాళ్ళు డోలు పట్టాలి. ఇట్లా ఈ టైపులో ఆ గోత్రకానికి కుక్కలు ఏ తల్లికైనా చేయడం. అంటే గోత్రకానికి ఒక దేవత ఉంటుంది అన్నట్టు. అన్ని గోత్రకాలు కలిసి ఒక దేవతను ఎన్నుకుంటాం. ఇలా మా దేవుని వెళ్ళినామంటే మళ్ళీ ఇంకోసారి ఆ దేవత వీళ్ళందరూ సహకరిస్తారు అన్నట్టు. అట్లా మా 4వ గట్టుకి 4వ గట్టు దేవరు ఉంటుంది. అట్లా 4వ గట్టు దేవరు అంటే ఇప్పుడు అలా పైడిద్రా కాదు, మా 4వ గట్టు వాళ్ళ దేవరు.